ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యం. నీవు కష్టంలో ఉన్నావా? నిందలు అనుభవిస్తున్నావా? బాధలో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నువ్వు చాలా ప్రయాసపడుతున్నావు, ఈఎంఐలు ఉన్నాయని ఎంతగానో ఆలోచిస్తున్నావు, ఎంతగానో కష్టపడుతున్నావు, ఎన్నో నిందలు అవమానాలు పడుతున్నావు. వీటినన్నిటిని వచ్చి చాలా భారము నీలో ఉంది, ఆలోచన నీలో ఉన్నాయి, బాధ నీలో ఉంది, దుఃఖము నీలో ఉంది. ఏం చేయాలో ఏం తోచని స్థితిలో నువ్వు ఉన్నావు, చాలా కష్ట స్థితిలో ఉన్నావు. అసలు మనుషులు ఎవరు పట్టించుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు. అసలు ఏంటి నా జీవితం అని ఎంతగానో బాధపడుతున్నావు, వేదన చెందుతున్నావు. ఎన్నో ఆలోచనలు నీలో ఉన్నాయి. నాకు పెళ్ళవట్లేదనే ఆలోచన, లేదు నాకు చదువుకి తగ్గట్టు ఉద్యోగం లేదన్న ఆలోచన, లేదు ఈఎంఐలు కట్టాలనే ఆలోచన, ఇలా ఎన్నో రకాల ఆలోచనలు నేను ఉన్నావు అంటే క్రీస్తు నీతో మాట్లాడుతున్న మాట ఒక్కటే, నీ భారం అంతటిని నా మీద వేయి. క్రీస్తు సిలువలో మన పాప భారాన్ని మోసి రక్తాన్ని చిందించి మనకి రక్షణని ఇచ్చాడు, మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. అదే మన భారం అంతటిని, మన ఆలోచన, మన కష్టాలు, మన శ్రమలు అన్నిటినీ కూడా ఆయన మీద వేస్తే ఖచ్చితంగా మనకి ప్రశాంతత కలుగుతుంది. క్రీస్తు అదే చెప్తుంది, ప్రయాసపడి భారం మోయొద్దు, బాధను అనుభవించొద్దు, దుఃఖాన్ని అనుభవించొద్దు, దాని గురించి ఆలోచించొద్దు. ఒకటి నా మీద వేయిన భారాన్ని నేను మోస్తాను, సిలువ మోసిన నేను ఈ భారాన్ని మోయలేనా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, క్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. మోయలేమా మన భారాలని ఆయన మోయలేడా? మోయగలడు. మనము ఎప్పుడు మనం భారాలన్నింటినీ కూడా ఆయనకు అప్పగిస్తాము అంటే క్రీస్తుని మనము నమ్మినప్పుడు, దేవుణ్ణి మనము నమ్మినప్పుడు. రూతు దేవుణ్ణి నమ్మింది. ప్రియ సహోదరులారా, రూతు దేవుణ్ణి నమ్మింది. దావీదు దేవుణ్ణి నమ్మాడు. రూతు తన సమస్యలో సమాధానం దేవుడే చూపిస్తాడని నమ్మింది. దావీదు మనుషుల బలానికన్నా, నా బలానికన్నా, నా వెనుకున్న నా దేవుని సర్వశక్తిని జీవము గల సర్వశక్తిని బలము ఎంతో గొప్పది అని నమ్మాడు. ఈరోజు నీవు దేవుణ్ణి నమ్మినట్లయితే నీ కష్టాలను, నీ సమస్యలను, నీ బాధలన్నిటినీ ఆయన చేతికి అప్పగించు. ఖచ్చితంగా నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, రూతు నయోమి ఉన్న స్థితిని చూసి, తనున్న స్థితిని చూసి కృంగిపోకుండా నేను పొలానికి వెళ్తాను అని చెప్పింది. ఎందుకు ఆ మాట చెప్పిందంటే, ఏదో ఒక దారి దేవుడు చూపిస్తాడు అని నమ్మింది. కాబట్టి తను ముందుకు అడుగు వేసింది. తను పని చేయాలని అనుకుంది. ఆ పనిలో కూడా దేవుడు నాకు తోడుంటాడు, ఎవరొకరికి నా మీద దయ పుట్టిస్తాడు అని నమ్మింది. ఆ వచనం చూస్తే మనకు అది అర్థమవుతుంది. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 45వ వచనం చూస్తే దావీదు యొక్క ధైర్యం మనకు అర్థమవుతుంది. దావీదు దేవుణ్ణి నమ్మాడు. దేవుని యొక్క బలాన్ని నమ్మి గొల్యాతుకు ఎదురుగా నిలిచి, నేను నీతో యుద్ధం చేస్తాను, సర్వశక్తి గల దేవుడు నిన్ను హతము చేస్తాడు అని చెప్పాడు. ఆ మాటలు ఎందుకు చెప్పాడు అని అంటే, దేవుని బలము ఎంతో గొప్పది అని దావీదు నమ్మాడు.
ఈరోజు నువ్వు నమ్మాల్సింది నీ కష్టాల కన్నా, నీ సమస్యల కన్నా, నీ బాధల కన్నా, నీవు పడే ఇబ్బందుల కన్నా దేవుని బలము గొప్పది అని నువ్వు నమ్మాలి. నీ కష్టాన్ని తీర్చగలిగేది దేవుడు మాత్రమే అని నీవు నమ్మాలి. ఎప్పుడైతే నీవు దేవుని నమ్మి ఆయన మీద నీ భారాన్ని అంతటిని కూడా వేస్తావో అప్పుడు ఖచ్చితంగా నీవు ప్రశాంతంగా ఉండగలవు. అది ఏదైనప్పటికీ, నీ సమస్య ఏదైనప్పటికీ దేవుని మీద భారం వేయి. ఖచ్చితంగా నీ జీవితంలో నీవు గొప్ప కార్యాలను చూడగలవు. నీలో నీవే కృంగిపోతూ, నీలో నీవే వేదన చెందుతూ, బాధ చెందుతూ ఆలోచిస్తూ ఉంటే అనారోగ్యాలు తప్ప ఏమీ ఉండదు. అదే నీ కష్టాలని అన్నిటినీ కూడా, నీ బాధల్ని, అవమానాలన్నిటినీ దేవుని పాదాల ముందు పెట్టు. ఖచ్చితంగా నీలో ప్రశాంతత వస్తుంది. అదేవిధంగా నీవు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను చూడగలవు. ఆనాడు రూతు దేవుని నమ్మి ముందుకు అడుగు వేసి నా సమస్యల కన్నా దేవుడు చూపించే దారి గొప్పది అని నమ్మింది. దేవుడు నేను సమస్యలో ఉన్నాను, దేవుడు నాకు దారి చూపిస్తాడు, ఎవరొకరికి నా మీద జాలి కలిగిస్తాడు అని నమ్మి ముందుకు అడుగు వేసింది. ఈనాడు రూతు క్రీస్తు వంశావళిలో స్థానాన్ని సంపాదించుకుంది. అదేవిధంగా దావీదు దేవుని యొక్క బలము గొప్పది, ఆ గొల్లియాతు కన్నా దేవుని యొక్క బలము గొప్పది, నేను దేవుణ్ణి నమ్మి ఉన్నాను, ఆయన్ని చంపుతాడు అని దేవుని బలాన్ని నమ్మాడు. ఈరోజు క్రీస్తు వంశంలో స్థానము సంపాదించుకున్నాడు. ఈరోజు నీవు గనుక నీ కష్టాన్ని అన్నిటినీ క్రీస్తు పాదాల ఎదుట పెడితే ఖచ్చితంగా నీ ఇంట్లోనూ, నీవు చేసే ఉద్యోగంలోనూ ఆశీర్వదించి పెడతావు. వాళ్ళందరి ఎదుట నీ తలను దేవుడు ఎత్తబోచున్నాడు. నీవు ఇది నమ్మితే నా దేవుడు నా తల ఎత్తుతాడు, నా దేవుడు నా సమస్యను తీరుస్తాడు. నా దేవుడు, నేను నమ్మిన దేవుడు ఈ సమస్యల కన్నా, నా ఆలోచన కన్నా, నా బాధ కన్నా, వీటినన్నిటికన్నా నా దేవుడు గొప్పవాడు. మనుషుల కన్నా నా దేవుడు గొప్పవాడు. ఆయన ఎదుట నేను నా సమస్యను పెడితే ఖచ్చితంగా నేను సమాధానాన్ని పొందుకోగలను, ప్రశాంతతను పొందుకోగలను అని నీవు దేవుని నమ్మినట్లయితే నీ భారం అంతటిని దేవుని మీద మోయి. ప్రైజ్ ది లార్డ్.